లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం వీరజిన్నయ్యపల్లి గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా చాలా చోట్ల మనం చూస్తున్నది అయితే మాత్రం చాలా పిల్లలు తల్లిదండ్రులు మాట వినడం లేదు అని చెప్పేసి వింటూ ఉంటాం. కాకపోతే మాత్రం ఇక్కడ మాత్రం తండ్రి చేస్తున్నాడు. ముఖ్యంగా మద్యానికి బానిసైనటువంటి తండ్రి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఇక్కడ తను చెప్పిన మాట వినడం లేదు, కుటుంబ బాధ్యతలు అసలు పట్టించుకోవడం లేదని చెప్పేసి బీటెక్ చదువుతున్నటువంటి విష్ణువర్ధన్ అనేక మార్లు తండ్రితో వాగ్వివాదానికి దిగినటువంటి సందర్భం. తండ్రి మద్యాన్ని వదిలేయాలని, కుటుంబ బాధ్యతలు చూసుకోవాలని అనేక మార్లు చెప్పినప్పటికీ తండ్రి ఆ వైపుగా ఏమాత్రం ఆలోచన చేయకపోవడంతో విష్ణువర్ధన్ బీటెక్ చదువుతున్నటువంటి విష్ణువర్ధన్ ఏకంగా బలవన్మరణానికి సిద్ధపడినటువంటి పరిస్థితి మొత్తం ఇక్కడ విషాద ఛాయలను అవలంబుకుంది. మొత్తం మీద అయితే మాత్రం ఈ అబ్బాయి చదువుకుంటున్న అబ్బాయి యంగ్స్టర్ అయినప్పటికీ ఇద్దరు కుమారులు, ఈ రాజేష్కు అయితే ఇద్దరు కుమారులు ఉన్నారు. విష్ణువర్ధన్ పెద్ద అబ్బాయి బీటెక్ చదువుతున్న అబ్బాయి కూడా తన తండ్రి చెప్పిన మాట వినకుండా మద్యం తాగి మద్యానికి బానిసై ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు అని చెప్పేసి అందరూ కూడా చాలా చులకనగా మాట్లాడుకుంటున్నారని చెప్పేసి ఆ బాధను భరించలేక ఈ బలవన్మరణానికి పడినట్టుగా చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం అంతా ఇక్కడైతే మాత్రం గ్రామంలోనే కాదు పుట్టపర్తి మండలం సైతం విషాద ఛాయలను అలుముకున్నాయి. ఎందుకంటే అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు, బీటెక్ చదువుతున్నాడు, యంగ్స్టర్, ఆ కుటుంబానికి చేదోడవాదోడుగా ఉండాల్సినటువంటి విష్ణువర్ధన్ ఏకంగా ఈ ఉరి వేసుకొని ఇంట్లోనే తను నివాసం ఉంటున్నటువంటి ఇంటిలోనే ఉరి వేసుకొని చనిపోవడం అనేది గ్రామస్తులను సైతం కంటతడి పెట్టిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఏదైతే ఉందో మద్యానికి బానిసైనటువంటి పరిస్థితుల వల్ల కుటుంబం ఎంత మేరకు ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా పరిస్థితులు అక్కడ కుటుంబ పోషణ కూడా చాలా ఇబ్బందికరమైనగా ఉందని చెప్పేసి విష్ణువర్ధన్ అనేక మార్లు తండ్రితో కూడా వాగ్వివాదానికి దిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నువ్వు ఎక్కడ పడితే అక్కడ తాగొద్దు, మద్యాన్ని వదిలేసుకోము, ఒకవేళ తాగినా కూడా అది లిమిటెడ్గా ఇంటిలోనే ఉండాలి అన్నట్టుగా ఈ రకంగా చెప్పినప్పటికీ కూడా రాజేష్ వినకపోవడంతో విష్ణువర్ధన్ ఏకంగా తను చనిపోతే అయినా కూడా తన తండ్రి ఇటువంటి మద్యానికి బానిస నుంచి బయటికి వస్తాడేమో అని ఆలోచన చేశాడో, మరి తండ్రి మాట వినలేదని అనుకున్నాడో, లేకపోతే అందరిలో మేము చులకన అయిపోతున్నామని చెప్పేసి భావించాడో తెలియదు. కానీ ఏకంగా ఫ్యాన్కు విరేసుకొని చనిపోవడం అనేది ఆ గ్రామమే కాకుండా పుట్టపర్తి మండలంలో సైతం విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.